నమస్తే రాఘవేంద్ర గారు. నమస్తే విష్ణు గారు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఎస్. అయితే ప్రీవియస్ సెషన్లో మనం చేసిన ప్రీవియస్ వీడియోస్లో కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు ఎటువంటి మైండ్ సెట్తో రావాలి, అదేవిధంగా ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, అండ్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ని పిక్ చేసుకోవడంలో మీ అప్రోచ్ ఎలా ఉంటుంది అనే టాపిక్స్ గురించి మనం ప్రీవియస్ సెషన్లో చేసాం కదా. అయితే ఇవాళ ఇంకో మరి సరికొత్త టాపిక్తో కూడా రాబోతున్నాను, రిటైల్ ట్రేడర్స్ గురించి. సో స్టాక్ మార్కెట్ అనగానే అందరూ రిటైల్ ట్రేడర్స్ అనే మాట ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఈ బిగ్ ప్లేయర్స్ దెబ్బకు విలవిల్లాడిపోతుంటారు, చతికిల పడిపోతుంటారు అనే మాటలు కూడా వినిపిస్తుంటాయి కదా. ఏంటి అసలు ఈ రిటైల్ ట్రేడర్స్ అంటే ఎవరు? సో వీళ్ళు మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటారు? విష్ణు గారు, ఇంతకుముందు మనం చేసిన డిస్కషన్ చాలా ఎక్సలెంట్గా జరిగిందండి. అండ్ మీరు మంచి క్వశ్చన్తో మొదలుపెట్టారు. ఫస్ట్ రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు, ఆ తర్వాత రిటైల్ ఇన్వెస్టర్స్ పెద్ద ప్లేయర్స్ దెబ్బకు చతికిల పడుతూ ఉంటారు. సో ఈ రెండు క్వశ్చన్స్ని సపరేట్గా నేను ఆన్సర్ చేస్తాను. రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు, రిటైల్ అంటే మీనింగ్ ఏంటంటే హోల్సేల్, రిటైల్ మనకు తెలుసు. చిన్న చిన్న క్వాంటిటీస్లో చిన్న క్యాపిటల్స్లో ట్రేడ్ తీసుకునే వాళ్ళు రిటైల్ ట్రేడర్స్ అంటారు. జనరల్లీ మార్కెట్లో ఉన్న అపోహ ఏంటంటే రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు వీక్ ప్లేయర్స్ అని. అండ్ ఇది ఒక నిజమే కావచ్చు, నిజము కూడా. వీక్ ప్లేయర్స్ ఇన్ ద సెన్స్ మెంటల్ స్టెబిలిటీ తక్కువ, ఇన్ఫర్మేషన్ తక్కువ, డిసిప్లిన్ తక్కువ, ఇవన్నీ కూడా రిటైల్ ట్రేడర్స్కి ఆమోదించేసిన గుర్తులు. కానీ ఒక రిటైల్ ట్రేడర్ తన డిసిప్లిన్ని, తన స్ట్రాటజీని, తన బిహేవియర్ని కరెక్ట్గా పెట్టుకుంటే పెద్ద ప్లేయర్స్తో పాటు తను కూడా మనీ సంపాదించవచ్చు. ఈ సతికిల పడతాం అనేది ఉంది అంటే జనరల్లీ ఏం జరుగుతుందంటేనండి, మార్కెట్స్లోకి రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో హై ఎక్స్పెక్టేషన్స్తో, ఎనీ నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఎంటర్ అవుతున్నారు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందండి? సో వాళ్ళ దెబ్బకి మనం సతికిల పడటమే జరుగుతుంది. అయితే అంటే ఇప్పుడు మీరు చెప్పిన అనాలిసిస్ ప్రకారం ఫండమెంటల్గా ఎటువంటి మిస్టేక్స్ చేస్తుంటారు, ఫండమెంటల్గా ఎటువంటి మైండ్ సెట్తో వస్తుంటారని చెప్పారు కదా. అయితే టెక్నికల్గా వాళ్ళు రిటైల్ ఇన్వెస్టర్స్, రిటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు టెక్నికల్గా ఎటువంటి కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు? సో చాలా ప్రతి రిటైల్ ట్రేడర్లో లైఫ్లో జరిగే విషయాలు నేను చెప్తాను సార్, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా నేను కూడా ఈ తప్పులన్నీ చేసే కొద్దిగా ఒక మెట్టు ఎదిగాను. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థింగ్ మనం చేసేది ఏంటంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. స్టాక్ మార్కెట్ని ఒక గేమ్ అనుకొని ఒక 1000 రూపాయలు పడితే 10,000 వచ్చేస్తాయి, 10,000 పెడితే 10 లక్షలు వచ్చేస్తాయి అని చెప్పి మనం ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా దూకేస్తూ ఉంటాం. ఒకవేళ మనం ఒక స్ట్రాటజీ ప్రకారంగా వెళ్తే ఆ స్ట్రాటజీని పాటించాం, మన మైండ్ మనతో గేమ్ ప్లేన్ చేస్తుంది అంటాను సార్ నేను. ఎందుకు అంటే మనం ఒక స్ట్రాటజీ ప్రకారంగా ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆ స్ట్రాటజీ ప్రకారంగా మనం ఎగ్జిట్ తీసుకోవట్లేదు. ఎందుకంటే మన మైండ్ చెప్తుంది నువ్వు కరెక్టు, మార్కెట్ రివర్స్ అవుతుంది, మార్కెట్ నీ దగ్గరికి వస్తుంది. ఇలాంటి మైండ్ గేమ్స్ మన మైండ్ అనేది ప్లే చేస్తుందండి. అలాంటి వాటికి లొంగకుండా మనం ముందుకు వెళ్ళి స్ట్రాటజీ ప్రకారంగా ఎంట్రీస్, స్ట్రాటజీ ప్రకారంగా ఎగ్జిట్స్ తీసుకున్నట్లయితే మనం ఇలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు, మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఫెయిల్ అవ్వరు. అయితే ఎక్కువ మంది చెప్తుంటారు రిటైల్ ఇన్వెస్టర్స్ లేదంటే రిటైల్ ట్రేడర్స్ ఎక్కువగా కూడా ఇంట్రాడేలో దొరికిపోతుంటారు, ఇంట్రాడేలో బాగా నష్టపోతుంటారు కదా. అయితే మరి ఇంట్రాడేలో కొంత సేఫ్ జోన్లో ఉండాలి అంటే మరి వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్తో ముందుకు వస్తే బాగుంటుందంటారు? డెఫినెట్లీ విష్ణు గారు, అగైన్ వన్ మోర్ ఎక్సలెంట్ క్వశ్చన్ మీ దగ్గర నుంచి. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. చూడండి, ఇంట్రాడే అనేది ఒక రేసింగ్ కార్ లాంటిదండి. ఓకే, రేసింగ్ కారు అనేది నేను ఎందుకు అంటానంటే, రేసింగ్ కారు చాలా ఫాస్ట్గా వెళ్తుంది, కానీ మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతే మనం క్రాష్ కూడా అవుతాం. దీన్ని అధిగమించడానికి మనం ఏం చేయాలి అంటే, మీ ఎనాలిసిస్లో ఆబ్జెక్టివిటీ పెంచుకోండి. దాని గురించి నేను చెప్తాను. ఆబ్జెక్టివిటీ అంటే ఏంటో చెప్తాను. సింప్లిసిటీ పెట్టుకోండి. హండ్రెడ్స్ ఆఫ్ ఇండికేటర్స్, హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ వద్దు. ఈ ఆబ్జెక్టివిటీని, సింపుల్ స్ట్రాటజీని మీరు యూజ్ చేసినట్లయితే మీ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో అది చాలా సులభవంతం అయిపోతుంది.
ఒకసారి మీరు సులభవంతంగా ఎగ్జిక్యూషన్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ నుంచి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆబ్జెక్టివిటీ అంటే ఏంటంటే, ఆబ్జెక్టివిటీ అంటే డెసిషన్ మనం చాలా ఈజీగా తీసుకోవటం. ఓకే, ఆబ్జెక్టివిటీ అంటే మీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా అది బ్రేక్అవుట్ అంటే అది బ్రేక్అవుట్. సో దీనికి నేను ఎంచుకున్న విధానం ఓకే పాయింట్ అండ్ ఫిగర్, రెన్కో హెకినేషి, ఇవి చాలా చాలా ఆబ్జెక్టివ్నెస్ ఉంటుంది రాదర్ దాన్ క్యాండిల్ స్టిక్స్. ఈ ఆబ్జెక్టివిటీ అనేది లేకపోవటం వల్ల ట్రేడర్ ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియక బుక్ అవుతూ ఉంటారు. రైట్. అయితే ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటాం కదా, మరి వాళ్ళు ఈ పొజిషన్స్ అనేవి ఎలా తీసుకుంటున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయగలం అంటారా? విష్ణు గారు, అవసరం లేదండి. చూడండి, మీరు నేను రిటైల్ ట్రేడర్స్ అనుకోండి, మనం మార్కెట్లోకి వెళ్ళి మనం మార్కెట్స్ నుంచి రిటర్న్స్ తీసుకురావాలి. సో దీనికి బిగ్ ప్లేయర్ ఏం చేస్తున్నాడు అనే దాంతో మనకి పని లేదు. మనం మన స్ట్రాటజీస్ని, మన స్ట్రాటజీ ప్రకారం అది బై చూపించినా, అది సెల్ చూపించినా, దాన్ని మనం ఫాలో అయితే వాళ్ళతో మనకు సంబంధం లేదు. అఫ్ కోర్స్ వాళ్ళ మూమెంట్స్ ద్వారా స్టాక్స్ అనేవి హైలైట్ అవుతాయి, చాలా ఎక్కువ హ్యూజ్ రిటర్న్స్ ఇస్తాయి. బట్ ఆ స్టాక్స్ని కూడా, ఆ స్టాక్ సెలెక్షన్ కూడా మీ స్ట్రాటజీ మీరు కరెక్ట్గా ఫాలో అయితే వాటన్నిటిని మీరు పట్టుకోవచ్చు. సో ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నారు అనే దాన్ని పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాము, సెల్ఫ్ రెట్రోస్పెక్షన్ అంటారు కదండి, మన స్వీయ పరిశీలన, దీనిపైన మనం ఫోకస్ పెడితే డెఫినెట్లీ మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. రాఘవేంద్ర గారు, అదేవిధంగా ఈ మల్టీ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ను ఈ స్కానర్స్ ద్వారా ఐడెంటిఫై చేయడం సాధ్యపడుతుంది అంటారా? తప్పకుండా విష్ణు గారు, సాధ్యపడుతుంది. స్కానర్ మనం యూస్ చేయొచ్చు, క్షణంలో పని. స్కానర్ ఏ విధంగా పనిచేస్తుంది, ఆ స్కానర్ ఎందుకు అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. మీకు నేను ఒక స్కానర్ నేను చూపిస్తాను, అలాగే ఒక రిలేటివ్ స్ట్రెంగ్త్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చార్ట్ పైన. ఆ తర్వాత నేను ఏ స్కానర్ యూస్ చేస్తాను అనే విషయం కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే అండి. సో స్క్రీన్ పైనకి వెళ్ళిపోదామండి. మీకు ఇక్కడ యూటీఐ ఏఎంసి అనే ఒక కంపెనీ కనిపిస్తుంది, రైట్ అండి. విష్ణు గారు, నేను ఇక్కడ డిస్కస్ చేసే ప్రతి స్టాకు కూడా ఇంతకుముందు నేను ఆల్రెడీ నా ఛానల్లో డిస్కస్ చేస్తున్నానండి. ఓకే, సో ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను, రైట్ అండి. ఈ ట్రెండ్ లైన్ అబోవ్ మనకి ప్రైస్ వెళ్తుంది, అవునండి. సో దీన్నే మనం బ్రేక్అవుట్స్ అంటాం. ఈ బ్రేక్అవుట్ తర్వాత కింద చూడండి, ఇక్కడ ఈ రెడ్ లైన్ అబోవ్ వెళ్తున్నాము, ఇక్కడ కూడా రెడ్ లైన్ అబోవ్ వెళ్తున్నాము. సో ఈ స్ట్రాటజీ ఏంటంటే ఇది రిలేటివ్ స్ట్రెంగ్త్ అండి. ఇక్కడ మీకు 65 అని కనిపిస్తుంది, టీఈ సిస్టమ్ నిఫ్టీ 65, థింక్ ఈక్విటీ నిఫ్టీ 65 అంటే విచ్ ఇస్ షార్ట్ టర్మ్ అండి, అండ్ 125 అంటే విచ్ ఇస్ లాంగ్ టర్మ్. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటేనండి, ఈ అబోవ్ జీరో వెళ్తుంటే ఈ స్టాక్ అనేది స్ట్రాంగ్ మొమెంటంలోకి వెళ్తుంది. అబోవ్ జీరో ఇది అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ అనమాట. ఇక్కడ నుంచి స్టాక్కి స్ట్రెంగ్త్ వస్తుంది అని మనకి ఇండికేషన్. నేను ఫాలో అయ్యేది ఎప్పుడైతే ప్రైస్ బ్రేక్అవుట్ అవుతుందో అండ్ అట్ ద సేమ్ టైం రిలేటివ్ స్ట్రెంగ్త్లో కూడా అబోవ్ జీరో వెళ్తుందో అలాంటి స్టాక్స్ని ఇష్టపడతాను. ఓకే అండి. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇది 165 నేను మీకు చెప్పిన విధంగా మీ షార్ట్ టర్మ్ అండ్ 125 అనేది మీడియం టర్మ్. ఇదే చార్ట్లో ఎప్పుడైతే మనకి ప్రీవియస్ హైస్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుందో అక్కడ మల్టిపుల్ పొజిషన్స్, నా పొజిషన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇక్కడ నేనేం చేశాను విష్ణు గారు, మీరు అబ్జర్వ్ చేశారా, నా విన్నింగ్ పొజిషన్కి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను, అవునా. దీన్నే మనం పిరమిడింగ్ అంటారు. రిటైల్ ఇన్వెస్టర్ చేసే తప్పు ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ చూసి 615 దగ్గర ఎంటర్ అయిపోయి తర్వాత తన పొజిషన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడు. ఓకే, సో ఈ ప్రతి ఒక్క రిటైల్ ట్రేడర్ కూడా మన స్టాక్ మన డైరెక్షన్లో వెళ్తూ ఉంటే పొజిషన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. తన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ నేను 615 దగ్గర ఎంటర్ అయ్యాను, ఇవాళ స్టాక్ 800 దగ్గర ఉంది, నేను ఎందుకు ఎంటర్ అవ్వాలి అనుకుంటాడు. కానీ ఇది విన్నింగ్ స్టాకు, ఇక్కడ నంబర్ ఆఫ్ ఎంట్రీస్ తీసుకొని మన పొజిషన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తే ఈ స్టాక్ అనేది మనకి మంచి రిటర్న్స్ ఇస్తుందనేది అబ్జర్వ్ చేయడు. రాఘవేంద్ర గారు, ఇప్పుడు ఈ స్కానర్స్ విషయానికి వస్తే ఇప్పుడు మనకి
ఫటాఫట్ స్కానర్ ఒకటి, తర్వాత చార్టింగ్కు, తర్వాత మనీ కంట్రోల్ వాళ్ళు కూడా ఇస్తున్నారు కదా. సో వీటిల్లో మన తెలుగు ఆడియన్స్కి ఈజీగా ఏది అర్థం అవుతుంది అంటారు? ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన ఒక స్కానర్ చూపిస్తున్నానండి. ఇది మనకి మీరు స్క్రీనర్లో యూస్ చేసుకోవచ్చు. ఇది మన సుమన్ టీవీ మనీ వాళ్ళకి కూడా మీరు సెండ్ చేయండి. ఇది యాక్చువల్లీ స్టూడెంట్ ప్రిపేర్ చేసిందండి. అతని పేరు మీరు శ్రీధర్ 65 TE, అంటే మన థింక్ ఈక్విటీ. సో దీన్ని ఏ విధంగా యూస్ చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను ఏదైతే మీకు చార్ట్ చూపించానో ఏ స్టాక్స్ మనకి 65 అబోవ్ వెళ్తున్నాయి అనేది క్లియర్గా మనకి తెలిసిపోతుంది. ఇక్కడ యూటీఐ ఏఎంసీలో నేను 65 అబోవ్ అంటే ఇక్కడ 0 లైన్ అబోవ్ వెళ్తుంది కదండి. సో ఇలాంటి స్టాక్స్ని ఈ స్కానర్ యూస్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.